సువార్త ధ్వని సిలువ ధ్వని వినువారి హృదయాలలో విజయ ధ్వని. యేసుని మాటలలో విలువను ఎరిగినచో, యేసుని మాటలలో విలువను ఎరిగినచో, నీ బ్రతుకంతా మేలే మేలుగా, నీ బ్రతుకంతా మేలే మేలుగా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాము. మరి యొక్క శనివారం ఉపవాస ప్రార్థనలో మనం కలుసుకునే అవకాశాలు ప్రభువారు మనకిచ్చారు. ఆయనకి మహిమ కలుగునుగాక. ఇటీవల మనం మత్తయి సువార్త ప్రారంభించాము. చాలా ఫోన్ కాల్స్ వస్తున్నాయి. చాలా క్రమముగా మెసేజ్ వలె అలాగే క్లాసు వలె కూడా కొన్ని వివరాలు ఇస్తున్నారు. చాలా ఉపయోగకరంగా ఉన్నాయి అని కొత్తగా ట్రైనింగ్ అవుతున్న యవనస్తులు కానీ సేవకులు కానీ బైబిల్ గ్రంథ పరిచయం అంతగా లేని వారు కొందరు కూడా మనం ఇచ్చిన కొంచెం ఇన్ఫర్మేషన్కే వారు చాలా సంతోషిస్తున్నారు. కాబట్టి నేను ఇక మరి కొత్త నిబంధన ప్రారంభించాను. 27 పుస్తకాలు. ఒక ప్రక్కన వయసు పైబడుతోంది. ఇప్పటికీ కొత్త నిబంధన ప్రకటన గ్రంథంతో సహా చాలా బైబిల్ కాలేజెస్లో చెప్పడం జరిగింది. మన బైబిల్ కాలేజీలో చెప్పాను. ఒంగోలు సంసోనోళ్ళ బైబిల్ కాలేజీలో ప్రారంభ దినాల్లోనే చెప్పాను. గుంటూరు జిల్లా తెనాలి దగ్గర ఎలవర్రు అని ఒక ఆ గ్రామంలో బైబిల్ కాలేజీలో కొన్ని క్లాసులు అందించాను. తర్వాత విజయవాడ ఈవినింగ్ బైబిల్ కాలేజీలో పెద్ద పెద్ద వారితో కలిసి ఆర్కే గారు, ఏజే మ్యాథ్యూ గారు, పాలకొల గాబ్రియల్ గారు, విజయవాడ స్టీవెన్ గారు, వర్గీస్ గారు, మద్రాసు అజరయ్య గారు, అప్పటికే పెద్ద పెద్ద వాళ్ళతో కలిసి మరి విజయవాడ ఈవినింగ్ బైబిల్ కాలేజీలకు కూడా చాలా అంశాలు టీచ్ చేయటం జరిగింది. మరి దీంట్లో ఒక చిత్రమైన సంగతి ఏంటంటే మనవారు గ్రహించాలి, టీవీలో వింటున్న వారు కూడా గ్రహించాలి. 1990 సంవత్సరంలో బెంగళూరులో షేర్ ద వర్డ్ మినిస్ట్రీస్ ఆఫ్ గాడ్, టార్చ్ బేరర్స్ ఆఫ్ ఇండియా 2 సంస్థల కాంబినేషన్. షేర్ ద వర్డ్ మినిస్ట్రీస్ అంటే మన ఇండియాకి సంబంధించింది, టార్చ్ బేరర్స్ అంటే కెనడాకి సంబంధించింది. వారిద్దరూ కలిసి బైబిల్ కాలేజ్ స్థాపించారు. దాంట్లో నేను డిసైపుల్ ట్రైనింగ్, శిష్యత్వము, ఎట్ ద సేమ్ టైం లీడర్షిప్ ట్రైనింగ్, నాయకత్వం 2 అంశాల మీద ట్రైనింగ్ చేయటం జరిగింది. ఆ తర్వాత ఎక్కడైతే నేను ట్రైనింగ్ చేశానో అక్కడే వారు నన్ను ఎంకరేజ్ చేయటానికి కానీ లేక తిరిగి మరలా మన మీద ఉన్న అభిమానంతో కానీ నేను ట్రైనింగ్ అయిన చోటే మళ్ళీ క్లాసులు నాతో ఇప్పించే ఏర్పాటు చేశాను. ఏ ప్లేస్లో అయితే స్టూడెంట్గా ఉన్నానో అదే ప్లేస్లో లెక్చరర్గా పిలువబడ్డాను. ఇది గొప్ప ధన్యత. దేవునికి స్తోత్రం. బెంగళూరులో ట్రైనింగ్ అయ్యాము అంటేనే పెద్ద గొప్పగా ఫీల్ అవుతారు. అది మహానగరం. ట్రైనింగ్ అవటమే మాత్రం కాకుండా అయిన చోట క్లాసులు ఇవ్వటం, అంత అవకాశం దేవుడు ఇస్తాడని నేను అనుకోలేదు. నేను చెప్పిన క్లాసులు ఏంటంటే క్యారెక్టరీస్ ఆఫ్ ద బైబిల్, అంటే బైబిల్లో కొంతమంది వ్యక్తులు ఉన్నారు కదా, వారి జీవిత చరిత్రల మీద క్లాసులు అందించటం.
అప్పుడు వారు సబ్జెక్టు వాళ్ళే నాకు ఇచ్చారు. ఎలీషాల మీద ఒక దైవజనుడిగా నీవు వాళ్ళు కూడా గొప్ప దైవజనులు కాబట్టి ఎలీషాల మీద క్లాసులు ఇవ్వాలి అని చెప్పారు. ఒక వారం మొత్తం నా ఒక్కడికే కేటాయించారు. సోమ, మంగళ, బుధ, గురువారం 5 రోజులే ఇస్తారు. ఇంకా నా క్లాసులు పూర్తి అవ్వకపోతే 6వ రోజు కూడా వారు మళ్ళా నా కోసం పెంచారు. ఎలైజా అంటారు ఇంగ్లీష్లో. కాబట్టి అక్కడ క్లాసులు ఇవ్వటం చాలా గొప్ప ధన్యతగా భావిస్తున్నాము. ఇది ఇండియాలో మనకున్నటువంటి పరిచయం. అలాగే మద్రాసులో కూడా కొన్ని ట్రైనింగ్లు చేయటం జరిగింది. మద్రాసులో ట్రైనింగ్ చేయటమే కాకుండా మద్రాసులో కూడా కొన్ని క్లాసులు ఇచ్చే ఏర్పాటు IBL వారు చేశారు. ప్రాజెక్ట్ ఆఫీసర్ అనే హోదా ఇచ్చారు నాకు. ఒక MA చదువుకున్న PG చేసిన స్టూడెంట్ని నాకు తోడుగా ఇచ్చారు. ఇద్దరం కలిసి మరి ఎందుకు చదువుకోలేదు అని చదువు మానేసిన వాళ్ళకి క్లాసులు ఇవ్వటం, ఇన్ఫర్మేషన్ సేకరించటం, అడల్ట్ ఎడ్యుకేషన్ అనేటువంటి వారికి రిపోర్ట్ ఇవ్వటం మొత్తం ఇంగ్లీష్లోనే చేయాలి. దేవుని మహాదయని బట్టి ఆ రీతిగా కూడా చేయడం జరిగింది. ఇంకా మరి కొన్ని వివరాలు మన పాఠ్య పుస్తకంలో ఇచ్చాము, మీరు తెలుసుకోవాలి. ఇక మన బైబిల్ కాలేజీలో కూడా మరి ఇన్ని చేయటం జరిగింది. విశాఖపట్నంలో ప్రసంగ శాస్త్రం మీద ప్రత్యేక క్లాసులు 82లో చేశాం. కాకినాడలో చర్చ్ ఆఫ్ క్రీస్తు సంఘం మీద 6 నెలలు కరెస్పాండెంట్ కోర్సు చేయటం జరిగింది. ఇలా చూసుకుంటూ వెళితే నాకే ఆశ్చర్యంగా ఉంది, ఇన్ని ట్రైనింగ్లు ఎప్పుడు చేశాను, ఎలా చేశాను అనే. అనుకోకుండా ఈ 40 ఏళ్లలో సేవకుల దగ్గర పరిచర్య చేయడం, తర్వాత తెలియకుండానే చిన్న గ్రామాలు మొదలుకొని పెద్ద నగరాల వరకు మరి క్లాసులు అందించటం, క్లాసులు నేర్చుకోవటం, ఇది గొప్ప ధన్యత. ప్రైజ్ ది లార్డ్. ఇక ఫైనల్గా మరి తిరిగి అమెరికాలో కూడా ముందుసారి అయితే వినటానికి వెళ్ళాము, లైట్గా కొన్ని చోట్ల వాడబడ్డాం. రెండవసారి అయితే అమెరికా స్పీకర్గానే పిలువబడ్డాం. పాంప్లెట్లు వేసి మన వాళ్ళలాగానే మరి అక్కడ చాలా చర్చెస్లో మాట్లాడే ఛాన్స్ని అమెరికాలో కూడా దేవుడు ఇచ్చారు. ఇక ఇది ఒక అత్యున్నతమైన స్థితి. ఇదంతా ఎలా జరిగింది అని అంటే దేవుని మహాదయ మొదటిగా, ఆ తరువాత మన సంఘాల యొక్క ప్రార్థన, అలాగే వ్యక్తిగతంగా నేను కూడా హృదయంలో కలిగి ఉన్న ఆశ. బైబిల్ అంటుంది, ప్రియులారా, ఆశగల ప్రాణమును దేవుడు తృప్తిపరుస్తాడు. ఏం చదువుకున్నాడు ఈయన అన్న అసూయ పరులు కూడా ఉన్నారు. వాళ్ళ నోళ్ళు మూయించటానికి లేక వారి కళ్ళు తెరిపించటానికి ఈ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. ఇప్పుడు అంటున్నారు వాళ్ళు, అయ్యో ఇన్ని ట్రైనింగ్లు చేశారో మాకు తెలియలేదండి అనే వాళ్ళు ఇప్పుడు ఆశ్చర్యపోరు. ఇప్పుడు మళ్ళా నేను కూడా వస్తా అమెరికా, నన్ను కూడా తీసుకెళ్ళవా అని ఇప్పుడు వెనకాల పడుతున్నారు. సరే ఏం జరుగుతుందో ఇంకోసారి అడిగింది నేను, ఎలా ఉంటుందోనే, వయసు పోయబడుతోంది కదా అన్నాను. మన వరకు మాత్రం ప్రభువారు గొప్ప అవకాశాన్ని ఇచ్చారు. మీ అందరి ప్రార్థన, దేవుని దయ, దేవునికి మహిమ కలుగును గాక. మరి నాకు తోడుగా ఉండటానికి మన బిల్లి ఇక్కడ BTH చేశాడు. 3 ఏళ్ళు పాపం సైకిల్ మీద తిరిగి వర్షం అనక ఎండ అనక కష్టపడి పాపం చాలా చేశాడు. అట్ ద సేమ్ టైం బిల్లి చదువుతో పాటు థియలాజికల్ ఎడ్యుకేషన్తో పాటు డిగ్రీ కూడా పూర్తి చేశాడు. ఆ లైన్ నేనే ఇచ్చే 2 ఏళ్ళు కలిసి వస్తుంది అని అంటే మొత్తానికి ఫస్ట్ బ్యాచ్లో థియలాజికల్ స్టడీ చేస్తూ డిగ్రీ జాయిన్ అయిన వారిలో బిల్లి ఒక్కడే పాస్ అయ్యాడు. దేవుడికి స్తోత్రం. దాని ఎన్నుకున్న కష్టం, దానికోసం హెచ్చించిన సమయం మీకు తెలియాలి. మరి నాకు తోడుగా ఉండటానికి గత PG చేయిద్దామని చెప్పి అనుకుంటే అప్పుడు నన్ను ఎదిగిన వారు, అప్పటికి స్పీకర్గా నేను తిరుగుతుంటే అభిమానించిన వారు నాకు చెప్పారు,
మీద ఐపీసీ బ్యాక్గ్రౌండ్ కాబట్టి ఐపీఎస్ తరపున బైబిల్ కాలేజీ ఉంది కేరళలో, బాబును పంపిస్తే బాగుంటుంది అన్నారు. వెంటనే వాళ్ళే అప్లికేషన్ తెప్పించారు, వాళ్ళే రాయించారు. నేను బిజీగా ఉండేది వెళ్ళాల. వాళ్ళే తీసుకెళ్ళి బిల్లీని కేరళలో ఎండి మాస్టర్ ఆఫ్ డివినిటీలో వాళ్ళే జాయిన్ చేశారు. నేను వెళ్ళలేదండి అసలు. మళ్ళీ తర్వాత వెళ్దాం అనుకున్నాను, కుదరలేదు అసలు. బిజీ బిజీ బిజీ. గ్రాడ్యుయేషన్ కూడా నేను వెళ్ళలేదు. తానే చదువుకున్నాడు, తానే వెళ్ళాడు. తర్వాత మళ్ళీ బిల్లి కొంతమందిని పంపించాడు. ఈ పూట మరి బిల్లి ఏం చదువుకున్నాడు అంటే కూడా హుందాతనంగా చెప్పచ్చు, బిల్లి బీటీహెచ్ అండ్ మాస్టర్ ఆఫ్ డివినిటీ చేశాడు అని. కాబట్టి మనం కొందరికి నేర్పించాలి అంటే ముందు మనం నేర్చుకున్న వారమై ఉండాలి. దానికి తగిన ఇంట్రెస్ట్ ఉండాలి, దానికి తగిన ప్రభువారి పిలుపు ఉండాలి, దానికి తగినటువంటి కోఆపరేషన్ ఉండాలి, దానికి తగినటువంటి ఆయురారోగ్యాలు కూడా ఉండాలి అనుకుంటారు. కానీ చాలామంది చేయలేరు. ఇక మనమంతగా వచ్చి 1888లో మన బైబిల్ క్లాసులో ప్రారంభించాము. 96 వరకు చాలామందిని రెడీ చేసాము, ఫీల్డ్లోకి పంపించాము. తర్వాత కొంచెం గ్యాప్ తీసుకున్నాము సంఘాల స్థాపన కోసం. తర్వాత మళ్ళీ రీస్టార్ట్ చేసాం కాలేజీ, స్కూల్ని కాలేజీగా మార్చాం. ఇప్పుడు ఇది నడుస్తోంది. ఇటీవల మళ్ళీ మనం జనవరికి స్టార్ట్ కావాల్సింది, కానీ మనకు కొంచెం ఆర్థిక ఇబ్బందుల వల్ల మనది ఫ్రీ వాళ్ళ దగ్గర స్టూడెంట్ దగ్గర మనం పైసా అడ్మిషన్ ఫీజు అన్నాం, అది తీసుకోలేదు. భోజనాలు అన్ని ఖర్చులు మనమే. పైగా మళ్ళీ వాళ్ళకి ఇద్దరు పెట్రోల్కి డబ్బులు లేకపోయినా, ఛార్జీకి డబ్బులు లేకపోయినా మేము ట్రైనింగ్లో ఉంటున్నాము. ఇంటి దగ్గర ఇబ్బందిగా ఉంది అంటే ఇంటి దగ్గర పిల్లల పోషణ కోసం కూడా మనం ఎదురు డబ్బులు ఇచ్చి ఉన్నంతలో వారిని ఎంకరేజ్ చేసి ట్రైనింగ్ ఇప్పించాం. దేవుని మహాదయని బట్టి వారు కూడా ఇప్పుడు మంచి సేవల్లో ఉన్నారు, ఇంకా ట్రైనింగ్లో ఉన్నారు. ప్రస్తుతం నడుస్తున్న మన బైబిల్ కాలేజ్ డిటిహెచ్, డిప్లొమా ఇన్ థియాలజీ, చక్కని డిగ్రీ మనం ఇస్తాం. దేవునికి స్తోత్రం. మంచిది. అందుచేత ఇప్పుడు మత్తయి సువార్త ప్రారంభించాను. ఎన్నోసార్లు చెప్పుకున్నాము, బాగా చదివాము అని కాదు. మరి కొత్త వారు ఉంటారు, పాత వారు ఉంటారు, చదువుకున్న వాళ్ళు ఉంటారు, చదువు లేని వాళ్ళు ఉంటారు, వాక్యం నేర్చుకోవాలన్న ఇంట్రెస్ట్ కలిగిన వారు ఉంటారు. కాబట్టి అందరికీ ఉపయోగపడేలాగా మనం స్టార్ట్ చేస్తున్నాం. సరే, మంచిది. ఇప్పుడు మనము మత్తయి సువార్త 1వ అధ్యాయంలో కొన్ని క్లాసెస్ లైట్గా టచ్ చేసుకుంటూ వచ్చాము. వాటిలో మంచి స్పందన వచ్చింది, ఇంకా వస్తుంది. ఇంకా ఎన్నో ఇన్ఫర్మేషన్స్ ఇవ్వాలి. ఈ పూట మనము కొన్ని వచనాలు చదువుకుందాం క్లుప్తంగా 23 నుండి చదువుదాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 23, 24, 25 వచనాలు చదువుతున్నాను. 23, 24, 25 చదువుదాం. చూడండి. ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగాను. ఇమ్మానుయేలు పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. యోసేపు నిద్ర మేలుకొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కను వరకు ఆమెను ఇరుగకుండెను. అతడు ఆ కుమారునికి యేసు అను పేరు పెట్టెను. క్లుప్తంగానే దీని మీద చిన్న క్లాస్ ఇస్తాను. తండ్రి మీ నామమునకు స్తోత్రాలు. ఇంతవరకు మీరు పాటలలో తోడుగా ఉన్నారు. మీరు ఇచ్చిన స్వరాలతో బిడ్డలు చక్కగా పాటలు పాడారు. తబలిస్ట్ గారు బిల్లి వాయిద్య సహకారం అందించారు. సంతోషం. కొన్ని ఇన్ఫర్మేషన్ ఇచ్చాము, ఎంతోమంది వింటున్నారు కనుక మరి తెలిసి కొంత, తెలియక కొంత, ఏదో టూకీగా తీసుకునే వాళ్ళు కొంత రకరకాలుగా ఉన్నారు. వారి కొంత జస్ట్ బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాము, గ్రహించుటకు సహాయం చేయండి. యేసయ్య చదివిన వాక్యాన్ని క్లుప్తంగా మేము ధ్యానము చేస్తూ ఉండగా మీరే మీ దాసుని మరుగుపరచి ఈ చిన్న క్లాసు లాంటిది, చిన్న సందేశం, వాస్తవాలతో కూడిన విషయం
ప్రభువా మీ సహకారంతో అందించగలుగుట కృప చూపుమని బిడ్డల చక్కగా నోట్ బుక్స్ తెచ్చుకుంటున్నారు. ఇంపార్టెంట్ ఏమైనా వస్తే నోట్ చేసుకుంటూ వారు బలపరుచుకుంటూ ఆ ప్రకారంగా జీవించుచు అనేక సత్యాలు తెలుసుకుంటూ ముందుకు వెళ్ళగలుగుటకు కృప చూపుమని యేసునామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, మనం చదువుకున్న ఈ మాటలలో మనం 23 నుండి చదివాం. 22 మొన్న చదివేశాం. ఇమ్మానుయేలు అంటే ఏంటి, దానికి ప్రవచనం ఎక్కడ ఉంది, యెషయా 7:14 ఉంది. దాని వెనుక దాగి ఉన్న దేవుని ప్రణాళిక, దేవుని సంకల్పం ఎలా నెరవేర్చబడింది. యోసేపు ఏమనుకున్నాడు, దేవుడి దర్శనముతో మాట్లాడగా నీతిమంతుడైన యోసేపు ఒక స్త్రీని అవమానపరచట ఇష్టం లేక తానే మరి ఎలా తోడుగా ఉన్నాడు అనే విషయాలు మనం చెప్పుకున్నాం. ఈరోజు ఒక చిన్న విషయాన్ని మీ ముందు ఉంచుతాను. అదేంటంటే, ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగింది. ఇక్కడ నేను మీకు చెప్పాలనుకున్నది ఏంటంటే, యోసేపు చెప్పినట్లు కాదు, మరియమ్మ గారు చెప్పినట్లు కాదు, దేవదూత చెప్పినట్లు కాదు, ఇంకెవరో మత్తయి చెప్పినట్లు కాదు. మీరు జాగ్రత్తగా గమనించాలి, నోట్ చేసుకోవాలి. మత్తయి ఈ పుస్తకాన్ని రచించిన, యోసేపు తన నిర్ణయాన్ని అనుకుని తిరిగి మళ్ళా మార్చుకున్నాడు, మార్పు చెందిన. మరియమ్మ గారు డైరెక్ట్గా దేవుని దూతకే ప్రశ్న వేశారు, నువ్వు గర్భము ధరించి కుమారుని కంటావంటే మరియమ్మ గారు అన్నారు, పురుషుని ఎరుగని దానిని ఎలాగో ఇట్ ఈజ్ పాసిబుల్ టు మీ, నాకు ఎలా సాధ్యమని అడిగారు. ఆమె అడిగింది కరెక్ట్గా అడిగిన దానికి దేవదూతే సమాధానం చెప్పారు. యోసేపు అయినా వదిలేద్దాం అనుకున్న వ్యక్తిని మరి కలలో కనిపించి వదిలిపెట్టవద్దు, ఆమెకు నువ్వు అన్యాయం చేయవద్దు, ఇదంతా దేవుడు తన చిత్త ప్రకారంగా లేఖనాల ప్రకారంగా జరిగిస్తున్నాడు, నీ ఒక పాత్రధారివి మాత్రమే, దయచేసి వదిలిపెట్టాలన్న ఆ మాట నువ్వు విరమించుకో అన్నాడు. ఇక్కడ మరియమ్మ గారిని మరి కంట్రోల్ చేశారు. అక్కడ యోసేపు నిర్ణయాన్ని కూడా చెప్పండి అదుపులోకి తెచ్చారు. ఇక దీని రచయిత ఎవరు అంటే మత్తయి. దేవునికి స్తోత్రం. ఆ విషయం కూడా చెబుతాను. మరి వీటన్నిటినీ గమనించినటువంటి మత్తయి తాను ఒక పుస్తకాన్ని రాయాలి అనుకుని ఆయన్ని తనకు తెలిసిన, దేవుడు బయలుపరిచిన, ఆత్మదేవుడు ప్రేరేపించిన మరి విషయాలు ఈ బుక్లో ఆయన రాశారు. వీళ్ళు మనుషులు, యోసేపు అయినా మరియమ్మ అయినా మత్తయి అయినా మానవ రీతిగా మనలాగా జన్మించి జీవించిన యూదా జనాంగమునకు చెందినవారు. ఇక దేవునికి వీరికి మధ్యవర్తి ఎవరంటే దేవదూత. ప్రైజ్ ద లార్డ్. దేవదూతల్లో చాలా రకాలు ఉన్నారు, మనకు తెలుసు. దేవుని వర్తమానాలు పంపించటం, సేకరించటం అనేది గాబ్రియేలు అనే దేవదూత ఉన్నాడు. ఆ దేవదూతకు అంబాసిడర్ లేక సమాచారం అందించేవాడు అనే పేరుంది. దేవదూతల్లో రకరకాలు ఉన్నారు ప్రియులారా. దేవుని పక్షంగా యుద్ధం చేసే దేవదూతలు ఉన్నారు, దేవుని సమాచారాన్ని అందించే దేవదూతలు ఉన్నారు, దేవుడు చెప్పమన్న మాటలు తీసుకువెళ్ళి చెప్పి కష్టమో నష్టమో దుష్టుని ఎదిరించి చక్కగా ఏదైనా శుభవార్త కూడా మంచి వార్త కూడా చెప్పే దేవదూతలు ఉన్నారు. అంటే వారి డ్యూటీ వారు చేస్తున్నారు. ఒకసారి చెప్పండి నాకు, మనుషులుగా ఇక్కడ మరియమ్మ గారు కనిపిస్తున్నారు, గర్భము ధరించి బిడ్డ గంటానికి. రెండవది చెప్పండి, యోసేపు కనిపిస్తున్నాడు. మూడవది చెప్పండి, రచయిత మత్తయి కనిపిస్తున్నాడు. నాలుగవది చెప్పండి, మనుషులకి దేవునికి మధ్యవర్తిగా ఉండే దూత కనిపిస్తున్నారు. ఓకే, నలుగురు అయిపోయింది. ఈ పేరు మనుషులేమో వీళ్ళు దేవదూత, పరలోకం నుంచి భూలోకానికి, పరలోకానికి, వీళ్ళందరికీ పైగా ఉన్నాడు ప్రభువు. దేవునికి స్తోత్రం. అది మీరు స్పెసిఫిక్గా గ్రహించాలి. అందుకే అక్కడ మనం ఏం చదువుకున్నాము, ప్రభువు తన
ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరు వరకు. చూసారా మొదటి లేఖనాల్లోకి వెళ్తే ప్రవక్తున్నాడు అవునా? యెషయా కూడా ప్రవక్తే కదా. ఇప్పుడు ఆయన కూడా కలుపుకోవడం మనకి ఎంతమంది అయ్యారు? యెషయా ప్రవచనం చెప్పిన వాడిగా, బిడ్డను కనే విషయంలో మరియా, తోడుగా ఉండే విషయంలో చెప్పండి యోసేపు, గ్రంథ రచయిత మత్తయి, ఇంకా చెప్పండి తర్వాత పరలోకానికి భూలోకానికి సమాచారం అందించే విషయంలో దేవుని దూత. దేవునికి మహిమ కలుగునగాక. దూత అనే పదం ఉందా ఇక్కడ? చూడండి 20వ వచనం. అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభువు దూతల గురించి బైబిల్ బాగా చెబుతుంది. మనుషుల కన్నా పుట్టుక ఉంది, జీవించటం ఉంది, మరణం ఉంది, కానీ దేవదూతలకు అది లేవు. అవి సృష్టింపబడిన వారు. ఇప్పుడు మళ్ళీ మీరు లైన్లోకి రండి. ఒక సత్యాన్ని మనం నమ్మాలి అంటే మనకు కూడా గట్టి ఇన్ఫర్మేషన్ ఉండాలి. ప్రవక్తతో పలికించినది చెప్పండి, మరియమ్మను ఒప్పించినది. మూడవది చెప్పండి, యోసేపుని లైన్లో పెట్టినది. నాలుగవది చెప్పండి, మత్తయి చేత ఈ బుక్కును వ్రాయించినది. ఐదవది చెప్పండి, దేవునికి మనుషులకి మధ్యవర్తిగా ఉన్న దూత, దేవుని దూత. ఎవరు పలికినా, ఎవరు చెప్పినా, ఎవరు రాసినా, ఎవరు ప్రోత్సహించబడినా వీటన్నిటికీ మూలకారకుడు ఎవరంటే ప్రభు. పైన దూత అన్నాడు కదా, మరి కింద చూడండి ఎవరట? ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగాను. ఇది మనం గ్రహించాలి, చదువరులు కూడా గ్రహించాలి. ఇప్పుడు వీటిల్లో చాలా చిత్రమైన సంగతి ఉంది. అపొస్తలులు కానీ పండితులు కానీ యేసును పరలోకానికి వెళ్ళిన తర్వాత ఈ మత్తయి సువార్తలో ఉన్న విషయాలు బోధించే విషయంలో, ధైర్యంగా చెప్పే విషయంలో అపొస్తలులు 12 మంది కానీ 70 మంది శిష్యులు కానీ ఆ తర్వాత ప్రపంచమంతా మిషనరీలుగా వెళ్ళి సువార్త ప్రకటించవలసమని ఘంటాపథంగా బోధించే విషయంలో, ప్రాణాలు కూడా లెక్క చేయకుండా వాస్తవాలే అని నమ్మిన వారి విషయంలో మరి వాళ్ళు కూడా శిష్యులు ఉన్నారు, అపొస్తలులు ఉన్నారు. తర్వాత వచ్చిన మిషనరీలు యూసిఫస్ రాసిన బుక్ని పరిగణలోనికి తీసుకున్నారు. వీళ్ళందరూ నమ్మిన సత్యం ఏంటంటే ప్రభువు తన నోట పలికించిన మాట. దీని బ్యాక్గ్రౌండ్ ఎవరు చెప్పండి? ప్రభువే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రచయితలు చాలామంది ఉన్నారు, రుజువు చేసిన వారు చాలామంది ఉన్నారు. చరిత్రలో వారి జీవితాలు అంకితం చేసి చాలా డబ్బు ఖర్చు పెట్టి టైంను హెచ్చించి భావితరాల వారికి ఉపయోగపడే పుస్తకాలు రాసే చరిత్రగా నిలబెట్టిన వారు అనేకులు ఉన్నా, ప్రియులారా, ఉన్నా ముఖ్యంగా పలికింది, ప్రణాళిక కలిగి ఉన్నది, సంకల్పించింది మాత్రం ఎవరు చెప్పండి? ప్రభువే. అంటే దేవుడే. దేవునికి స్తోత్రం. యేసుని మాటలు వినగా వినగా మనసుకు శాంతి, ఆత్మకు రక్షణ. యేసుని మాటలు వినగా వినగా మనసుకు శాంతి, ఆత్మకు రక్షణ. యేసుని మాటలలో విలువను ఎరిగినచో, యేసుని మాటలలో విలువను ఎరిగినచో నీ బ్రతుకంతా మేలే మేలుగా, నీ బ్రతుకంతా మేలే మేలుగా. వినగా వినగా యేసు సువార్త కలుగును హృదయాలలో విశ్వాసం. వినగా వినగా యేసు సువార్త కలుగును హృదయాలలో విశ్వాసం. అందుకే అందరూ
కూర్చోండి వినండి. అందుకే అందరూ రండి కూర్చో